లో బీజేపీ వాళ్ళు చెప్పినటువంటి ఒక మీటింగ్‌లో యోగి ఆదిత్యనాథ్‌తో పాటు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొన్నట్లు మనం చూశాము. దాంట్లో అతను పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు స్పీచ్‌లో పూర్తిగా సనాతన ధర్మాన్ని దాని గురించే ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. నిజానికి పవన్ కళ్యాణ్ పార్టీ వచ్చేసి జనసేన పార్టీ. జనసేన పార్టీ గాజు గుర్తు, గాజు గ్లాసు గుర్తు ఆ పార్టీకి కొన్ని సిద్ధాంతాలతోటి స్టార్ట్ అయినటువంటి పార్టీ. కానీ ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన కాడి నుంచి పూర్తిగా బీజేపీ కంటే ముందుగానే బీజేపీ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడు. బీజేపీ ప్రాబల్యం సంపాదించాలనేటువంటి ఆలోచనలో ఎక్కువగా మాట్లాడుతున్నాడు. మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. అతను పూర్తిగా బీజేపీ వైపు చూస్తున్నాడు. అతని కళ్ళు అనేటివి మనకు అతని ఆలోచన విధానంలో పూర్తిగా మార్పు వచ్చిందనేది మనకు రీసెంట్గా అతను చేసినటువంటి ఏ స్పీచ్లో చూసినా కూడా అర్థమైపోతుంది. సో ఇది చాలా తొందరలోనే 2-3 సంవత్సరాలనే లోపలే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల ముఖ చిత్రాలు మారబోతున్నాయనడానికి ఇది సంకేతంగా నేను భావిస్తున్నాను. దాని అర్థం ఏంటంటే తొందరలోనే గాజు గ్లాసు బద్దలు కాబోతుంది. గాజు గ్లాసు బద్దలు కావడం అంటే ఆ పార్టీ విలీనం కావడమో బీజేపీలో, లేకపోతే ఇక ఏదో జరుగుతుంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ మాత్రం తొందరలోనే బీజేపీ కార్యవర్గ సభ్యుడైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది నాకు. ఎందుకంటే అతన్ని మా స్పీచ్లు ఇన్న వాళ్ళకి ఎవరికైనా అది అర్థమవుతుంది. అది నేను తప్పు పట్టడం లేదు. ఎవరి రాజకీయ లబ్ధులు వాళ్ళకు ఉంటాయి. ఎవరి రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు వాళ్ళ పార్టీలను మారుస్తుంటారు. అది సహజమే. ఒకప్పుడు వాళ్ళ అన్న చేసిండు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చేస్తే దాంట్లో ఏమో ఆశ్చర్యపోవాల్సిన అవసరము ఏమాత్రము ఉండదు.